సిద్ధమంటూ మేదరమెట్లో సబ్బెట్టి దాదాపు 3,500 బస్సులతోటి జనాలను తరలించి అయినా సరే ఒక్క డ్రోన్ ఎగిరితే అంబటి రాంబాబు ఎందుకు భయపడ్డారంటారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాక ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులను కూడా తమ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ప్రజలు ఏ అవసరాలు ఉన్నాయో పల్లె వెలుగు లాంటి బస్సులను కూడా చివరికి తిప్పకుండా తను సభలకి ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులకి అడిగితేనేమో సభలకి బస్సులు లేవంటారు. కనీసం సిగ్గు సెర ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో పరిపాలనలో ఉన్న విధానానికి పాలించే పాలకులకు ఒకటే గుణపాఠం చెప్పాలి ప్రజలు. ఎందుకంటే అంత పెద్ద సభ పెట్టుకొని సభకి ఏదో బ్రహ్మాండమైన జనం వచ్చినట్టు కళ్ళబుల్లి కబుర్లు చెబుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బస్సులతోటి బస్సులు ఖాళీ బస్సులు రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వస్తే బస్సులు కాదు, బస్సులు పైన ఎక్కైనా వస్తారు. స్వచ్ఛందంగా లేకపోగా మనిషికి 1,000 రూపాయలు 500 రూపాయలు డబ్బులు ఇచ్చి కూలీ నాలు చేసుకునే వాళ్ళని అర్ధాంతరంగా కొన్ని బస్సులు తీసుకొని వెళ్ళిపోయి కొంతమంది అక్కడి నుంచి పారిపోయే విధానంగా పారిపోయారు కొంతమంది. ఎందుకంటే సిద్ధం సభలో రాష్ట్ర నలుమూలల నుంచి బ్రహ్మాండమైన సభలు పెడతా ఉంటున్నారు. అక్కడ అది ఊహించినట్టుగా అక్కడ సభ పేలాపనగా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కెమెరాలు మీకు స్వచ్ఛందంగా అన్ని టీవీ ఛానల్స్లో ఉంటాయి, చూపించండి ఓపెన్గా, ప్రజలు ఎంతమంది వచ్చారో స్వచ్ఛందంగా చూస్తారు కదా. ఒక డ్రోన్ కెమెరా ఎగిరితేనే ఆ అంబటి రాంబాబు అనిల్ అనేవాళ్ళు గగ్గోలు పెట్టి వామ్మో డ్రోన్ వచ్చింది, అయ్యో కెమెరాలు వచ్చింది. ఎందుకు అంత భయం? ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టినప్పుడు వై నాట్ 175 అన్నావే, ఏది మీకు 175కి 17 కూడా వచ్చే ఇది కూడా లేదు కాబట్టి మీకు భయపడ్డారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు సిద్ధం అని మీరు అంటున్నారు, సంసిద్ధం అని చెప్పేసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రజలకు ఎన్ని కళ్ళ కబుర్లు చెప్పి మాయ మాటలు చెప్పి అనేక రూపాల్లో జనాన్ని తరలించాలనుకున్నారు. మీ ఆలోచనకి అక్కడ విరుద్ధంగా జరిగేటప్పటికి డ్రోన్ కెమెరా ఒకటి ఎగిరింది. ఎగిరితే ప్రజలు చూపించరండి. మీరు ఎంతమంది జనం తెచ్చుకున్నారు, ఎంత తోలారు, ఎంతమంది తోయారు, రాష్ట్ర నలుముఖ దిక్కుల నుంచి ఎంతమంది వచ్చారో ప్రజలకు తెలియజేస్తారుగా. మీకెందుకు అంబటి రాంబాబుకి ఫ్యాంట్లో ఎందుకు అట్లా తడిసిపోయే విధంగా భయభ్రాంతులు డ్రోన్ ఆపండి, కెమెరాలు పట్టుకోండి, ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఆ వాతావరణం సృష్టించి అక్కడ మీరు ఆ ప్రాంతంలో ఉన్న ఒక వీడియో కెమెరామెన్ని ఆపగలుగుతారేమో కానీ ప్రజలు చూస్తున్న విధానాన్ని, ప్రజలు చూస్తున్న తీరును మీరు ఎప్పటికీ మార్చలేరని చెప్పేసి తెలియజేస్తున్నాం. అధికారంలో ఉండి సూటిగా సొంత చెల్లెలు అడిగింది, సిద్ధమంటూ ఒక్కొక్క సభకి 90 కోట్లు ఖర్చు పెడుతున్నావు జగన్ రెడ్డి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సొమ్ము అంటూ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల అడిగితే గనక దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని 5 సంవత్సరాల్లో ఇసుక, మద్యం ఒక్కటి కాదు అనేక దోపిడీలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని దోచుకున్న ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి అనేక రూపాయల మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి భయభ్రాంతులు చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని కొల్లగొట్టి ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, విద్యార్థుల్ని నిలువుగా దోపిడీ చేశాడు, యువతని మోసం చేశాడు, రాష్ట్రంలో పరిశ్రమలు లేకుండా అంధకారం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ ప్రభుత్వంలో ఉన్న సిండికేట్ అయ్యి అనేక రూపాల్లో దోపిడీ చేసి కొన్ని సభలకు వేల కోట్ల రూపాయలు ఈ ప్రజల్ని ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వామ్మో 5 సంవత్సరాలకే ఈ రాష్ట్రాన్ని అంధకారం. భారతదేశ చరిత్రలో ఖజానా ఖాళీ అయిన దాఖలా లెక్కలు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశావు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తిని మోసం చేశావు. అక్కడకు కూలీ నాలి చేసే పనిచేసే కూలీలను కూడా మోసం చేసే విధానం చాలా దుర్మార్గమైన విషయం. ఇసుక ఆనాడు 1,500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 15,000 రూపాయలు చేశావు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పేసి గాలి కబుర్లు చెప్పి గాలి మాటలతోటి 5 సంవత్సరాలు పభాగం గడుపుకొని 5 సంవత్సరాలు కూడా విచ్చలవిడి వ్యాపారం
మద్యం ఏరులై పారింది. అనేక రాష్ట్రాల నుంచి మద్యం తరలించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. యువతికి గంజాయి మత్తులో రాష్ట్రం తూలినాడాడుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి మళ్ళీ సిద్ధమని బయలుదేరాడు. నేను దోసుకుంటానికి సిద్ధం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటానికి సిద్ధం, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అని చెప్పి సభలు పెడుతున్నాడు. కానీ ప్రజలు ఎక్కడ విస్మరించని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేదరమెట్లో జరిగే సభతోటి సిద్ధం సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా విజయసాయి రెడ్డి మాట్లాడారు, వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు మా మేనిఫెస్టో సిద్ధం అవుతుంది, మేము మేదరమెట్ల సభలో బయట పెడతామని అన్నారు. ఎందుకని బయట పెట్టలేకపోయారంటారు ఈ మేనిఫెస్టో? అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ అంటే రేపు 15వ తారీఖు ఇక్కడ చిలకలూరుపేట దగ్గర జరగబోతుందన్నారు. దాని తర్వాత ఆ సభను చూసి ఏమన్నా మేనిఫెస్టో వీళ్ళు తయారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? రాష్ట్రంలో ప్రతిపక్షాల పార్టీని ఏం చేస్తుంటే ఆ విధానాన్ని అనుసరించే విధంగా ప్రభుత్వంలో ఉన్న ఈ సలహాదారులు కానివ్వండి, ఈ ముఖ్యమంత్రి కానీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి ఎందుకు నీకు అంత భయం? ఎందుకంటే నీకు మేనిఫెస్టో చేసే విధానంలోనే నీకు అవగాహన లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రజలకి ఏం చేయాలో నీకు తెలిస్తే కదా, ప్రజలకి ఏం కావాలో నువ్వు సమకూర్తే కదా. ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంస్కరణల్ని లూటీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పుడు నీకు మరీ మేనిఫెస్టో చెప్పే విధానం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిపక్షంలో 3 పార్టీలు కలిసి ఎందుకు 3 పార్టీలు కలిస్తే నీకు అంత భయం ఎందుకు? నువ్వు ఏదో ఒకటినే సింగిల్గా వస్తాన్నావుగా, రా మరి సింగిల్గా వచ్చినప్పుడు సింగిల్గా రిలీజ్ చేయి. మరి నిన్న సభలో ఎందుకు రిలీజ్ చేయలేకపోయా మేనిఫెస్టోని? మేనిఫెస్టో పెట్టే విధానం కానివ్వండి, మీకు ఆలోచన కానివ్వండి, సరైన అవగాహన లేకపోవడం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలను పాలించే ఇన్ని కళ్ళపొల్లు కబుర్లు చెప్పి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా తల్లులకి మద్యపానం నిషేధం చేస్తానని ఆనాడు చెప్పిన మాట నిజం కాదా? మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పిన మాట మహిళా తల్లులకి చెప్పిన కళ్ళబొల్లు కబుర్లు నిజం కాదా? మాట తప్పావు మడవని తిప్పావు అనడానికి మహిళా తల్లులకి ఇది ఒక నిదర్శనం. ప్రతి పేదవాడిని ఆదుకుంటాను, రైతాంగాన్ని ఆదుకుంటాను, ప్రతి విద్యార్థిని ఆదుకుంటాను, ప్రతి యువతని ఆదుకుంటానని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనేక కబుర్లు చెప్పి ఒక అనేక రకమైన వాగ్దానాలతో ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత నీ మేనిఫెస్టో ఏ విధంగా నమ్ముతారు? నీ మేనిఫెస్టోని ఏ విధంగా ప్రజలు నమ్మగలుగుతారు? ఎందుకంటే ఇసుక, మద్యం, మహిళా తల్లుల్ని ఏ వర్గాన్ని ఏ వర్ణాన్ని మోసం చేయని విధానం కాదు, మతాన్ని కులాన్ని అన్ని విధాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ మేనిఫెస్టో విధానాన్ని నువ్వేం ప్రజలకు చెప్పగలుగుతావు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేస్తున్నాం. చివరిగా ఓ ప్రశ్న, ఇంత చేసినా సరే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆయన మాట్లాడేటప్పుడు కళ్ళల్లో ఒక బెరుకు అనేది ఎందుకు కానొచ్చిందంటారు? ఆ ధైర్యం అనేది ఎందుకు లేకుండా పోయిందంటారు జగన్మోహన్ రెడ్డికి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముప్పేట దాడి చేస్తారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని అనేక రూపాల్లో సర్వనాశనం చేసినప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు. 3 పార్టీలు ఏకమైనప్పుడు ఎవరి సంస్కరణలు వాళ్ళు విధానాన్ని ఒక ఉమ్మడి ఎజెండాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని గాడి తెప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలని చెప్పేసి సంస్కరణ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రానికి ప్రవేశించేటప్పుడు ఇతనికి ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఎందుకంటే కళ్ళల్లో ఇదివరకు నా కళ్ళలో ఆనందం దొరమనేవాడు, ఇప్పుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్రంలో భయంకరమైన వాతావరణం. 175 సీట్లు పోటీ చేసేవాళ్ళు లేరు, పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసేవాళ్ళు లేరు, నీకు కనీసం భజన చేసే బ్యాచ్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం విషయం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఉమ్మడి ఎజెండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒకటే మార్గం అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు.